పెద్ద పెద్ద ఏమిలను ఢీకొట్టినా మన మహేష్ బాబు కన్నా మచ్చ ఉన్నది కానీ మన హీరో సూపర్ స్టార్ గంగం స్టార్ మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మాట్లాడవలసిందిగా కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇవాళ మేడ్చల్ నియోజకవర్గంలో ముఖ్యంగా గట్కేసర్ మండలంలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నందుకు ఇవాళ పెద్దలు మాజీ మంత్రి మల్లారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారికి, అదేవిధంగా ఇక్కడున్న ఇతర మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, లీడర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ప్రతి ఒక్కరికి, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఇక్కడికి వచ్చిన నాయకులకు, మీడియా మిత్రులకు, పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మొట్టమొదటిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మరొక్కసారి మల్లారెడ్డి గారిని అఖండ విజయం సాధించి పెట్టినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ ప్రతి బంధువుకి, ప్రతి మిత్రునికి, మల్కాజ్గిరి నియోజకవర్గం ప్రతి ఒక్కరికి తెలియజేసి మా రాజన్నను గెలిపించుకోవాల్సిందిగా మీరు సూచించినందుకు కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ ఒక్క విషయం, మనకు రాబోయేది లోక్సభ ఎన్నికలు కాబట్టి చాలా జాగ్రత్తతోటి వ్యవహరించి అప్రమత్తంతో మనం ముందుకు వెళ్లాల్సిందిగా ఇక్కడ సూచిస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే, మనకు చాలా మంది అంటుంటారు, అరే ఇలా మోడీ గారు అక్కడ ఉంటే మనం దేశం కోసం కదా మోడీ గారికి ఒక లోక్సభ ఆయనకి ఇవ్వాలా, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకుంటే మనకు పనులు అవుతాయి అనేసి చాలా మంది ఒక అపోహ పడుతున్నారు. ఇది ఎందుకు అపోహ అని అంటున్నా అంటే, మీరు చాలా గమనించుకోవాల్సింది, మన గత ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులు గెలిచిండ్రో వాళ్ళ గురించి, వాళ్ళు ఏం చేసిండ్రు అనే దాని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ అన్ని మనకు అపోహలు తొలగిపోతాయనేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. గత ఎన్నికల్లో ఒక వ్యక్తి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, ప్రశ్నించే గొంతుకను నేను ప్రశ్నిస్తా, ఇక్కడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, అక్కడ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇక్కడ మీకు ప్రతి ఒక్క సదుపాయం కల్పిస్తా అని చెప్పి మన ఓట్లు వేయించుకొని మళ్ళా మనదికు ముఖమన్నా తిరిగి చూసిండా మనది ఓట్లు వేసుకున్నాక. ముఖ్యంగా ఇక్కడ మనం నారపల్లిలో ఫ్లైఓవర్ కడుతున్నారు కేంద్ర ప్రభుత్వంది. ఒక్కసారన్నా ఆ నారపల్లి ఫ్లైఓవర్ గురించి ఒక్కసారన్నా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో అడిగిన సందర్భం ఉందా? అదేవిధంగా మేడ్చల్ మున్సిపాలిటీలో ఒక రైల్వే అండర్ పాస్ కడుతున్నారు. అక్కడ నాకు తెలిసి ఒక చిన్న మన ఏమంటారు నీళ్ల పైప్ లైన్ వేయాలా, దానికి రైల్వే వాళ్ళు ఒక అభ్యంతరం లేవనెత్తిండ్రు. ప్రతి ఒక్కరు నాకు తెలిసి మేడ్చల్లో ఉన్న కౌన్సిలర్లు కూడా ఒకసారి పోయి ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్, మీరు రైల్వే అధికారులకు ఇవాళ పార్లమెంట్ లో ఇది చెప్పాల్సిన అవసరం ఉంది, దయచేసి దీని గురించి చెప్పండి, మీరు చెప్తే అక్కడ మాకు క్లియరెన్స్ అయ్యి అది తొందరగా ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి అవుతుంది అని చెప్పేసి అక్కడ కూడా అతనికి చెప్పడం జరిగింది. అంతేందుకు ఇవాళ నేను మల్కాజ్గిరి నియోజకవర్గంలో నుంచి గెలిచిన దాని చుట్టుముట్టు అంతా కూడా రైల్వే లైన్లు ఉన్నాయి. ఒక్క బ్రిడ్జ్ అంటే ఒక్క బ్రిడ్జ్ కూడా అక్కడ శాంక్షన్ చేయించుకోలేని పరిస్థితి మన ఎంపీ రేవంత్ రెడ్డి గారు, అప్పుడున్న ఎంపీ రేవంత్ రెడ్డి గారిది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, దాని పక్కకు తీసుకుందాం, సికింద్రాబాద్ లో అక్కడ గౌరవ మంత్రి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కనీసం ఆయన్నైనా పట్టించుకొని మనకు ఒక్క ప్రాజెక్ట్ అయినా తెచ్చిండా మీరు ఒక్కసారి గమనించుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే, కింది స్థాయి నుంచి ఇలా కార్యకర్తల నుంచి, కింద ఉన్న లీడర్ల నుంచి, ఇక్కడున్న కౌన్సిలర్ల నుంచి, ఇక్కడున్న మేయర్ల నుంచి, ఇక్కడ ఎమ్మెల్యేకి ఒక వినతి పత్రం వస్తుంది. ఆ ఎమ్మెల్యే ఎవరికి తీసుకుపోయి ఇవాళ మనం ఉన్న ఎంపీకి ఇస్తే, మన పార్టీ నుంచి గెలిపించుకున్న ఒక ఎంపీకి ఇస్తే తప్పకుండా పనులయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి
ఇది చాలా జాగ్రత్తతోటి మనం ఆలోచించుకొని మనం ఒకసారి ఎందుకంటే బేరీ చేసుకోవాలి. ఈ విధమైన అంటే ఒక ఫ్లోని మనం కట్ చేసుకొని వేరే పార్టీ అతన్ని ఇక్కడ తెచ్చుకున్నాం అనుకోండి, మాకు అవకాశం ఇస్తాడా? ఇక్కడ ఉన్న మల్లారెడ్డి గారికి వినతి పత్రం ఇస్తా అంటే ఆయన టైం ఇస్తాడా? నేను పోయి వినతి పత్రం ఇస్తా అంటే టైం ఇస్తారా? ఇది కాబట్టి ఇది ఆలోచించుకొని ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తతోటి మనం ఓటు వేసుకోవాల్సిందిగా మీ అందరినీ సూచిస్తున్నాను. అదే విధంగా ఇవాళ మన కేసీఆర్ గారి నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన గొప్ప గొప్ప పనులన్నీ చెప్పిండ్రు. ముఖ్యంగా మన మేయర్ ఫిర్జాదిగూడ మేయర్ గారు, మన ఇక్కడ ఉన్న బోడుప్పల్ ఉప మేయర్ గారు, మీకు ఏ విధంగా ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని కేసీఆర్ గారి వలన మనం తీర్చుకున్నామో మనం చెప్పాను. ఇవాళ ఏ కులం నుంచి నిలబెట్టినా, ఏ మతం నుంచి నిలబెట్టినా వీడు మనోడు కాదు అనేది కాదు. కేసీఆర్ జెండా కింద ఎవరు వచ్చిండ్రు, కేసీఆర్ గారు ఎవరిని పంపించిండ్రు ఆశీర్వదించి అనేది ఒక్కటే చూసి వాళ్ళకు ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ